ఈరోజు పెద్దలు నా జన్మదినానికి నేను ఊహించని విధంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, అందరు ముఖ్యమైనటువంటి నేతలు వచ్చి నన్ను ఒక ప్రత్యేకంగా ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ సంక్షేమ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా గత 20 సంవత్సరాల నుంచి ఈ ఇండస్ట్రీలో ఇవాళ మా కేబుల్ ఆపరేటర్లకు ఘనంగా చాలా గంటాపదంగా చెప్పగలుగుతా ఒక డిసిప్లిన్ అట్మాస్ఫియర్తోని గల్లీ గల్లీలా ప్రతి ఇంట్లో మా కనెక్షన్, మా మెసేజ్ ఉన్నది అనేటటువంటి విషయం జగమెరిగిన సత్యం. అందులో భాగంగా మేము ఈరోజు ఎంతో కష్టపడి ఉన్నత స్టేజ్కి వెళ్ళి 20-30 మంది ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్స్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5-6 మంది శాసనసభ్యులు ఉన్నారు. అదే రకంగా టెంపుల్ చైర్మన్స్, యాక్టివిటీ అన్ని పార్టీలలో యాక్టివిటీగా ఉన్నటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్ సంక్షేమ తరఫు నుంచి నేను ఈ ఘనత ప్రజలందరూ గ్రహించాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఇవాళ సివిఆర్ ఛానల్ అధినేత సివిరావు గారు కూడా అదే రకంగా 6 టీవీ అన్ని ఛానల్స్ యొక్క ప్రతినిధులు, బ్రాడ్కాస్టర్స్ అందరూ నన్ను వచ్చి ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదే రకంగా ఎంఎస్ఓస్ మా కేబుల్ టీవీలో ఒక ఛానల్ ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. ఒక సొసైటీలో నలుగురితో సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితిలో బ్రాడ్కాస్టర్, ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్ కన్జ్యూమర్స్, ఈ నలుగురితో మా వ్యాపారం కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళందరూ నలుగురు, సిటీ విజన్ కానీ, హ్యాత్వే కానీ, ఎన్కేబుల్ కానీ, ఆర్వే సిటీవీ కానీ అందరు ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. డీజీ కానీ, తర్వాత హైదరాబాద్ టెలిలింక్స్ వాళ్ళు, మిగతా సభ్యులందరూ ఇవాళందరూ ఇక్కడికి రావడం జరిగింది. అందుకోసమే నేను ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వీళ్ళందరినీ నన్ను ఆశీర్వదించినందుకు చాలా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రసాద్ గారు నాకు బాల్యం చాలా 20 సంవత్సరాల నుంచి నాకు మంచి మిత్రుడు. ఆయన కూడా 6 నిమిషాలు కష్టపడి ఒక ఉన్నత స్టేజ్ పోయి ఇలా మంత్రి పదవి దాకా మేము ఎన్నో పూజలు పునస్కారాలలో మేము ప్రజాసేవలో ఆయన ఎంతో నిమగ్నమై నాతో ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మా ప్రసాద్ గారు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నరసన్న మంత్రి గారు ఉన్నప్పుడు ఇదే వేదిక మీదకి వచ్చి నన్ను ఆ రోజు మన నాయన నరసింహారెడ్డి గారు మా ముఖ్యమైనటువంటి నన్ను ప్రతిసారి నాకెంట ఉండి ఏ సమస్య వచ్చినా, ప్రభాకర్ నేను ఇట్లున్నా, నీకు ఈ ప్రాబ్లం ఉంటే నువ్వు సార్ట్అవుట్ చేస్తా, ఏ బస్తీలో ఎవరేమన్నా అని కూడా ఆయన మాకు పూర్తి సహాయకసారం అందించి మంత్రిగా ఉన్న కాలంలో కూడా నన్ను ఈ బర్త్డే జన్మదినానికి వచ్చి నన్ను ఆశీర్వదించిపోయినందుకు ప్రత్యేకంగా నరసన్నకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, మిగతా బీజేపీ కార్పొరేటర్స్ వచ్చారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ గౌడ్ గారు కూడా నాకు చాలా ప్రత్యేకమైనటువంటి ఫ్రెండ్. ప్రతాప్ రెడ్డి గారు, చాలా మంది పెద్దలు అందరూ, నాగేందర్ గౌడ్ మన రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ నాయకుడు, మధు గౌడ్ గారు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్స్ అందరూ, మా సదా గారు, భవానీ శంకర్ గారు, మిగతా వెంకటేశ్వరరావు గారు, దిడ్డి రాంబాబు గారు, వీళ్ళంతా కార్పొరేటర్స్, హైదరాబాద్ కార్పొరేటర్. అదే రకంగా ప్రతి ఒక్కరూ ఛానల్ బ్రాడ్కాస్టర్స్ అధినేతలు, సిఇఓస్, ఎంఎస్ఓస్, ఎండీస్, చైర్మన్స్ అందరూ వచ్చి నన్ను ఈరోజు ఇంత ఘనంగా ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కేబుల్ టీవీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ప్రతిపాదిక మీద మా అన్న గౌరవనీయులు నరసింహారెడ్డి గారు అన్నగారు ఉన్నారు. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ప్రభుత్వంలోకి రావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరందరూ మా ఎంబడి వెన్నంట ఉండి తప్పకుండా మాకు మా కష్ట నష్టాలను గుర్తించి ముందుకు తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్క జోన్ ఆపరేటర్స్, జోన్ ప్రెసిడెంట్స్ అందరికీ, జోన్ సెక్రటరీస్కు, డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ భోజనాలు చేసి నన్ను ఆనందపరిచాలని కోరుతున్నాను. ఎంటైర్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. భోజనాలు తప్పకుండా ముఖ్య అతిథులు చాలా ఆలస్యమైంది, భోజనాలు చేపించాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా మనము అతిథులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఆపరేటర్ సోదరులు అందరం ఫోటో కొంచెం